సాధనానికి శాస్త్రమే ప్రమాణం. శ్రేయస్సు సాధనానికి శాస్త్రమే ప్రమాణం. అందువల్ల శాస్త్ర ప్రమాణాత్ ఉభయం సఖ్యం కర్తుం నా అన్యతా అతః. శాస్త్రమే ప్రమాణం. అందువల్ల ఆ శాస్త్ర ప్రమాణం చేతనే ఈ రెండింటిని చెయ్యడం అనేది జరుగుతుంది. ఏంటి? విడిచిపెట్టడం, నరకద్వారాలైన వాటిని వదిలిపెట్టడం కానీ, లేకపోతే శ్రేయస్సును సంపాదించడం కానీ, అందులో విడిచిపెట్టడం అవుతుంది శాస్త్రం వల్లే కానీ వేరు విధంగా కుదరదు అని చెప్పడం. ఇంతవరకు ఈ రకంగా వర్ణించింది. ఇక్కడితో ఆయన చెప్పవలసింది పూర్తయింది. మనిషి ప్రవర్తనకి శాస్త్రమే మార్గదర్శనం అని చెప్పాడు. మార్గదర్శనం అని చూపించాడు. ఇక్కడ అసురీ సంపత్తికి ఏదైతే ఉందో అలాంటి అసురీ సంపత్తిని ఇక్కడతో ఉపసంహారం చేయడం అయింది. కామ క్రోధ లోభాలు అసురీ సంపత్తి యొక్క సంగ్రహాన్ని కూడా తెలిపి వాటి నరకానికి ముఖ్య ద్వారాలై ఉన్నాయని చెప్పి వాటిని వదలండి, దాన్ని వదిలిపెట్టండి అని చెప్పారు. ఈ రకంగా నిషేధ రూపకంగా ఉపదేశాన్ని భగవంతుడు చివర చేసి ఉన్నాడు. ఇందులో మీకు తెలియాలి విషయం. నిషేధ రూపకంగా చేశాడు. శాస్త్రం విధి నిషేధం చెబుతుంది. శాస్త్రం అంటే విధి నిషేధాలతో కూడుకున్నది. ఇంతవరకు ఆయన నిషేధ రూపకంగా వదిలిపెట్టండి అని చెప్పాడు. శ్రేయస్సును పట్టుకోండి, ఈ ప్రేయో మార్గాన్ని వదిలిపెట్టండి అని చెప్పాడు. ఈ నిషేధ రూపమైన ఉపదేశాన్ని భగవంతుడు చేసి ఇక్కడతో ఆపాడు. ఇది చెయ్యకూడదు, ఇది మనం ప్రయత్నించిన చెడు అభ్యాసం, మన ఇది చెయ్యకూడదు అని మనం ప్రయత్నించిన ఈ చెడు అభ్యాసం మనకు వదలడం చాలా కష్టంగా ఉంటుంది. మనస్సుకి చెడు అనేది పట్టిందంటే అది చెయ్యకూడదు అనుకున్నా చాలా కష్టం. అది పడితే వదలడం చాలా కష్టం. అది ఒక డ్రగ్స్ టైపు, ఒక స్థూలమైన డ్రగ్స్. అది శరీరానికి అలవాటైతే ఎలా వదలలేమో, మనస్సుకి చెడు అభ్యాసం అయ్యిందంటే ఆ మననం దాని యందు వదలడం చాలా కష్టం. దాన్ని వదలాలి అని ప్రయత్నించినప్పుడల్లా అది మన ఇంకా బలవంతంగా బలమైపోతూ ఉంటుంది. దాన్ని వదలాలి అంటే మళ్ళా ఆ వదలాలి అనుకున్న సమకాలంలో మనసులో దాని రూపాన్ని పొందాలి. పొందినప్పుడు ఆ రూపాన్ని పొందినప్పుడు దీన్ని వదలాలి అనుకుంటాం. అలాగా వదలాలి అనగానే ఆ రూపం రాకుండా ఉండదు. అనుభవిస్తున్నప్పుడు ఆ రూపంతో అనుభవిస్తూ ఉంటాం. వదలాలి అనుకున్నప్పుడు ఆ రూపాన్ని పొంది మళ్ళీ వదలాలనుకుంటాం. ఆ రూపాన్ని పొంది వదలాలనుకుంటాం. ఇలా మరింత బలమైపోతూ ఉంటుంది కదా, బలమైపోతూ ఉంటుంది. పిల్లలకి ఎవరికైనా ఈ తప్పు చెయ్యకండి అని ఇలా నిషేధ రూపకంగా ఉపదేశించకూడదని శాస్త్రం చెబుతుంది. ఇలా తప్పు చేయకు, ఈ తప్పు చెయ్యకని చెప్పరు. ఇది శాస్త్ర నిషేధం. పిల్లలకి తప్పు చెయ్యొద్దు, ఈ తప్పు చెయ్యొద్దు అని వాడు చేస్తున్న తప్పుని వాడికి చెప్పకూడదు. దానికి ఇదే కారణం. ఎందువల్లంటే పిల్లలు దేనిని చెయ్యకూడదు అని చెప్తామో వారికి దాన్ని చెయ్యాలనే ప్రవృత్తి పుడుతూ ఉంటుంది. మనసులో ఏది చేయకూడదు అంటున్నారో అది మనసులో మళ్ళీ వస్తుంది. మళ్ళా మనసులో వచ్చినప్పుడు దాన్ని రిపీట్ అవుతుంది ఆ విషయం. అలా ఆ మనస్సుకి చెడు అనేది ఆ రకంగా బంధిస్తూ ఉంటుంది. చెడు అనేది రాకుండా ఉండడమే అదృష్టం. వచ్చిందంటే వదలడం అనేది ఒక ఇబ్బందికరైన చాలా కష్టమైన పని. దీనిని తెలిసి మన ఆధ్యాత్మిక శాస్త్రం, మన వేదశాస్త్రం ఇలాగే చెయ్యండి అని విధిముఖంగానే చాలా మటుకు ఉపదేశించింది. అహరహర సంధ్యాముపాసీత, అగ్నిహోత్రం జుహోతి, ఇలాగా అన్ని మంచి మంచి మాటలతోటి అన్నిటి ఉపదేశాలే చేసింది. ఆదేశం ఉపదేశం అని వస్తుంది కదా, ఈ రకంగా ఉపదేశంతో చెప్పింది. పురాణాల్లో కూడా రాక్షసుల యొక్క దాడిని వర్ణించింది కదా. పురాణాల్లో రాక్షసుల యొక్క దాడి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వర్ణించింది. వారు రాక్షసులు మొట్టమొదట తపస్సు చేసి
ఆ తరువాత ఆ దాడిని ప్రారంభించారు. రావణాసుడు అవ్వచ్చు, హిరణ్యకశిపుడు అవ్వచ్చు, హిరణ్యాక్షుడు అవ్వచ్చు, ఎవరిని తీసుకున్నా మొదట తపస్సు చేశారు, అంతే కదా. తర్వాత దాడిని ప్రారంభించారు, అది కదా వర్ణించింది పురాణాలన్నీ. తపస్సు చేస్తే దాడి చేయడం ఏంటండి? తపస్సు ఇంద్రియాలు మనసును అంతటినీ ఇచ్చేసి దేవుడి మీద మనసు పెట్టడం తపస్సు. శరీరాన్ని కుష్పింపు చేయడం తపస్సు. ఇలాంటి తపస్సు చేస్తే తర్వాత వాళ్ళు దాడి ప్రారంభించడం ఏంటి? రాక్షసులు ప్రారంభించారు. వారి బలవంతంగా, ఎందువల్లంటే బలవంతంగా మొదట చేసిన ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఉంటుందో ఆ ఇంద్రియ నిగ్రహం బలవంతంగా చేసింది వారి అసురీ సంపత్తికి పుష్టి కలగడానికి అవకాశం అయిపోయింది. పిల్లలని బలవంతంగా మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే పిల్లలెంతో ఆధ్యాత్మిక శాస్త్రంలో పెద్దలు కూడా పిల్లలు లాంటి వాళ్ళే. బలవంతంగా దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేయకూడదు. చేస్తే అది ఇంకా పుష్టి కలుగుతుంది. నేను చెబుతూ ఉంటా, స్ప్రింగ్ మీద కాలు పెట్టి తీసినప్పుడు ఆ స్ప్రింగ్ ఎలా తన్ని పైకి లేస్తుందో ఆ కాలుని, ఆ రకంగా బలవంతపు తోటి చేస్తే చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఈ రకంగా పుష్టికి తగినంత సహాయం చేస్తుంది బలవంతంగా చేస్తే. అందువలన కామక్రోధాలు విడవాలి అని భగవంతుడు చెప్పాడు కదా. అలాంటి కామక్రోధాలు విడవాలి అనుకునేవాళ్ళు వాటి ప్రతిపక్షాన్ని భావించడం అలవాటు చేయాలి. కామక్రోధాలు విడవాలి అనుకుంటే దాని ప్రతిపక్షం, దానికి సంబంధం లేని దానికి ప్రతిపక్షం ఇంకొక గుణాన్ని, ఆ గుణాన్ని అలవాటు చేస్తూ ఉండాలి. ఎందుకు అలవాటు చేయాలి అంటే, ఊరికే కామాలను వదిలిపెడితే, ఊరికే కామాదులు ఏవైతే ఉన్నాయో వదిలిపెడితే ఆ ఖాళీ స్థానానికి భర్తీ చేయడానికి అవకాశం లేకపోతే, అప్పుడు ఆ ఖాళీ స్థానాన్ని భర్తీ చేయకున్నప్పుడు ఆ ఖాళీని ఆక్రమించి మళ్ళా అవే వస్తాయి. ఆల్రెడీ అవి ఉన్నాయి కదా లోపట, దాన్ని బలవంతంగా ఆపినప్పుడు అది ఖాళీ అవుతుంది. ఖాళీ అంటే మరుపు గదిలో ఉంటాయి. మరుపు అనేది మరిచిపోయాము అని అంటాం కదా. మరిచిపోయాము, పాత విషయాలన్నీ మరిచిపోయాము, నాకు అవేమీ గుర్తు లేవు అంటే అర్థం ఏంటి? అందులోనే అంతరార్థం ఉంది. మరిచిపోయాము కానీ పూర్తిగా తొలగిపోలేదని అర్థం. మరిచిపోయాం కానీ పూర్తిగా తొలగిపోలేదని. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఆ వ్యక్తి కానీ ఆ విషయం కానీ వచ్చినప్పుడు మళ్ళా గుర్తొస్తుంది అని అర్థం మరిచిపోయామంటే. అలాంటి వాటిని గుర్తు కూడా రాకుండా స్థితిని సంపాదించాలి. మరణ సమయంలో అవి గుర్తు వస్తే ఏది ఎక్కువ చేశామో అప్పుడు అవే గుర్తు వస్తాయి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా కలలో దెయ్యాలు, భూతాలు, చంపుకోవడాలు, అలాగే మన మీద ఏదో భయంకరమైన ఒక మృగము పడినట్లు, పాములు కళ్ళలోకి వస్తున్నట్లు ఈ రకంగా వస్తాయి కదా. అంటే వాటి యొక్క మనకి మనసులో లేకపోయినా బయట ఆధ్యాత్మికంగా రోజంతా గడిపినా ఎందువల్ల వస్తున్నాయి అంటే మనం మరిచిపోయాం కానీ వాటిని పూర్తిగా తొలగించుకోలేదు. అదే కామక్రోధాలు నొక్కిపెట్టి వాటిని ఖాళీగా ఉంచితే అవి ఇంకా బలవత్తరం అయిపోతాయి. అదే రాక్షసులకి జరిగిన పని. అందువల్ల ప్రతిపక్షాన్ని భావించడం అనేది అలవాటు చేయాలి. దాంతో ఆ రకంగా వాటిని వదిలిపెట్టాలి. మరిచిపోవడం కాదు, ఇక్కడ గుర్తు లేకపోవడం కాదు. ఊరికే కామాదులను వదిలిపెడితే ఆ ఖాళీ స్థానానికి మరలా ఏదైనా ఒక వ్యాపకం వచ్చి ఆక్రమిస్తుంది. కాబట్టి ఆ అసురీ సంపదగా నుండి మనం విడవాలి అని ఎవడైనా అనుకుంటే శాస్త్రాన్ని చెప్పినట్లు శాస్త్రాన్ని నమ్ముకొని ఆ శాస్త్రంలో విషయాలన్నింటినీ కూడా మననం చేస్తూ విహిత కర్మలు చెయ్యాలి. విహిత కర్మలు శాస్త్రంలో ఏదైతే విహిత కర్మలు చెప్పిందో ఆ విహిత కర్మలు ఉపదేశం చేసిందో అవి చెయ్యాలి. చేసినప్పుడు ఆ ప్రతిపక్షంతో కామక్రోధాలను కొట్టచ్చు. వాటిని వదిలిపెడితే ఆ ఖాళీ జాగా అయినా మనకి ఆ నిగ్రహం ప్రమాదం అవుతుంది.
అందువలన ఆ ఖాళీ స్థలాన్ని మనం ఫిలప్ చెయ్యాలి అంటే శాస్త్రం చెప్పినట్టు శాస్త్రం చెప్పింది చదవాలి, విహిత కర్మలు చెయ్యాలి. చేసినప్పుడు ఉదయం నుంచి చేసిన అలవాట్లు ఏవైతే ఉన్నాయో సంధ్యావందనాది కర్మలు, స్నానాలు, అలాగే ఆహారం తిన్న ముందు స్నానం చేయడం, అలాగే ఈ రకమైన కొన్ని ఏవైతే ఒక శుద్ధి అనే కార్యక్రమం అలవాటు అయిందో చూడండి. వాడు ట్రైన్లో కూర్చున్న మధ్యాహ్నం వచ్చి చికాకుగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోతున్నారు బాబు ఈ ట్రైన్ అని అంటే మధ్యాహ్నం స్నానం అలవాటు కదా, గుడ్డలు తడుపు కూడా అలవాటు. ఒక 2 రోజులు ట్రైన్లో ఉండమంటే వాడికి నరకయాతనే. ఎందుకంటే స్నానం ప్రతిరోజు అలవాటు, 2 పూట్ల అలవాటు, సంధ్యావందనం అలవాటు, అన్నీ అలవాటు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ట్రైన్ ఎక్కాలని అనిపించవచ్చు కోరిక, అది వాసన. ట్రైన్ ఎక్కిన తర్వాత బాధ అనిపిస్తుంది, అయ్యో 1 రోజున్నర అనుష్ఠానం పోయింది అని. వైదికుడు మంచి అనుష్ఠానపరుడు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఎందువల్ల వాడికి ఆ అనుష్ఠానం అలవాటు అయిపోయింది. ఆ పవిత్రత ఇక్కడ అలవాటు అయినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పవిత్రత కోసం వెళ్ళనుకోండి, వెళ్ళే మార్గం అంతా కూడా అపవిత్రతతో ఉండాలి. ఆహార నియమం కుదరదు, ఆచార విచారాలు కుదరదు. ఇవన్నీ డొమ్మా కొట్టి అక్కడికి వెళ్ళాక ఆ దేవుడిని చూసినప్పుడు ఉపయోగం ఉంది. ఇక్కడే ఆ అనుష్ఠానాల్లో దేవుణ్ణి హృదయంలో చూడొచ్చు. హృదయంలో దేవుణ్ణి చూడడం అనేది నేర్చుకుంటే ఇక్కడ హృదయ వికాసంలో ఆ స్వచ్ఛత కావాలి. కానీ ఆ కళ్ళల్లో కనిపించే దేవాలయమో గుడియో తీర్థమో ఆ స్వచ్ఛత అవసరం లేదు. హృదయంలో స్వచ్ఛత అనుష్ఠానం వల్ల తయారవుతున్నప్పుడు దాన్ని పరివర్తన చేయిస్తూ ఉండాలి, అంతే కదా. ఇలా శాస్త్రం చెప్పినట్లు విహిత కర్మలు చెయ్యాలి. దాన్నే ఇప్పుడు భగవంతుడు చెబుతున్నాడు. ఈ 22, 23, 24 శ్లోకాలు, 2 శ్లోకాల చేత భగవంతుడు దాన్ని చెబుతున్నాడు. అదే మేము స్టడీ చేస్తున్నాం. ఏంటంటే యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి నసుకం న పరాం గతిం యశాస్త్రం విధిముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి నసుకం న పరాం గతిం. భగవంతుడు యశాస్త్ర విధి ఉత్సృజ్య, యశాస్త్ర విధిం ఉత్సృజ్య, ఎవడు శాస్త్ర విధిని వదిలి వర్తతే కామకారతః, కామమూలములు అంటే స్వేచ్ఛగా ఎవడైతే ప్రవర్తిస్తాడు, వర్తతే కామకారతః అంటే స్వేచ్ఛగా ఎవడైతే ప్రవర్తిస్తాడు, నససిద్ధిమవాప్నోతి వారికి సిద్ధి కలగదు, నసుఖం న పరాంగతిం సుఖం కూడా కలగదు, పరాంగతిం పరమగతి కూడా ప్రాప్తించదు అని చెప్పాడు. యహ శాస్త్రవిధిం కర్తవ్య అకర్తవ్య జ్ఞానకారణం విధి ప్రతిషేధాఖ్యం ఉత్సృజ్య త్యక్త్వా వర్తతే కామకారతః కామప్రయుక్తః సన్ నస సిద్ధిం పురుషార్జయోగ్యతాం అవాప్నోతి. యహ ఎవడు శాస్త్రవిధిం, శాస్త్రవిధిని అంటే ఇక్కడ శాస్త్రం అంటే వేదం, వేదం అంటే స్మృతులు, స్మృతులు అంటే పురాణాలు, ఇవన్నీ శాస్త్రాలే. వేదం నుంచి ఇవన్నీ వచ్చాయి కదా, అందులో శాస్త్రం ఆ విధిని చెయ్యవలసిన మరియు విడవవలసిన దాన్ని చెప్తుంది. విధి ప్రతిషేధాభ్యాం, విడవవలసిన దానిని చెయ్యవలసిన దాన్ని జ్ఞానకారణం, అలాంటి జ్ఞానానికి కారణమే ఉన్నది శాస్త్రం. ఉత్సృజ్య దానిని త్యక్త్వా, ఉత్సృజ్య అంటే త్యక్త్వా అని భాష్యకారులు చూపించారు. ఆ విధినిషేధ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అలాంటి శాస్త్ర నియమాలని విడిచి త్యజించి వదిలిపెట్టి అని అర్థం. అలాంటి కామకారం అంటే కామకారముల చేత, అంటే కామ ప్రేరణ చేత, అంటే కామ ప్రేరణకు లోనై అంటే స్వేచ్ఛా ప్రేరణకి లోనై, స్వేచ్ఛకి లోనై ఎవడైతే ప్రవర్తిస్తాడో అతడి సిద్ధిని, పురుషార్థానికి తగిన యోగ్యతని పొందలేడు.
పురుషార్థానికి తగిన యోగ్యతని పొందలేడు. నా అసి అస్మిన్ లోకే సుఖం, అంతేకాదు అస్మిన్ లోకే ఈ లోకంలో సుఖాన్ని కూడా పొందలేడు, సుఖాన్ని కూడా పొందలేడు. నాపి పరాం ప్రకృష్టాం గతిం స్వర్గం మోక్షం వా, అలాంటి పరమ ఉత్కృష్టమైన గతిని స్వర్గము లేక మోక్షాన్ని కూడా పొందలేడు. స్వర్గం మోక్షం వా, స్వర్గం కానీ మోక్షం కానీ పొందలేడు. అది ఎవడైనా సరే, ఏ మానవుడైనా సరే. ఇప్పుడేమిటి, సన్యాసం తీసుకుంటే పెద్ద క్వాలిఫికేషను స్వేచ్ఛగా ఉండడానికి. ఎవరు అన్ని బాధ్యతలు అయిపోయాయి, ఇంకా ఏముంటాయి, అన్ని స్వేచ్ఛగా ఉందాం. బాధ్యతలు ఉందంటే ఏముండాలి, బతికుండా మనం ఆ సంసారం ఉంటే అమ్మా నాన్నకి తద్దినాలు పెడుతూ ఉండాలి. ఏవైనా మాలయ పక్షాలు అలాంటివి వస్తే ఆ పనులు చేయాలి. అమావాస్య వస్తే తర్పణాలు వదలాలి. ఇంకా భార్య వాళ్ళేమో నోములు వ్రతాలు, ఇలాంటి శ్రావణ శుక్రవారాలు, ఇవన్నీ ఇదంతా బాధ్యతలు. సన్యాసం తీసుకుంటే ఈ బాధ్యతలు అన్నీ తొలగిపోతారు. స్వేచ్ఛగా ఉండొచ్చు, ఇవేమి వాడికి ఉండవు, కర్మకాండే ఉండదు, స్వేచ్ఛగా వచ్చిండొచ్చు. ఇక్కడైతే ఆహార నియమం, ఇక్కడ తినకూడదు, అక్కడ తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు. అక్కడైతే ఏదైనా తిని వచ్చిరా, ఎలాగైనా ఉండొచ్చు. ఇక్కడ దేవుడు ఇంకా విగ్రహాలు గుళ్ళు గోపురాలతో పని, అంత కర్మకాండ. సన్యాసం అంటే జ్ఞానకాండ. అందులోకి వెళ్ళిపోదాం. ఈ స్వేచ్ఛాచారం కోసం వెళ్తూ ఉంటారు. ఆచారం ఉండదు, అనుష్ఠానం ఉండదు. ఏమవుతుంది, సన్యాసి అయ్యాడని ఆ హృదయంలో ఉన్న మనసుకు తెలియదు. మనసు సన్యాసి అయ్యే వరకు ఏదైతే ఉన్నదో దాన్నే ఆవృత్తి చేస్తూ ఉంటుంది. దానికి పెద్ద బాధ ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ని అయ్యాను అని మనసుకి తెలిసినా, పోలీస్ ఆఫీసర్ అయ్యాను కాబట్టి నేను స్ట్రిక్ట్గా ఉండాలని అనుకుంటుందా? పాత వెధపళ్ళు ఏవైతే ఉన్నాయో వాడు పోలీస్ ఆఫీసర్ అయినా అవే తిరుగుతూ ఉంటాయి. మిలిటరీ వాడిని అయ్యాను అని అనుకుంటే పాత వాసనలన్నీ ఉన్న ఏవైతే ఉన్నాయో మనసులో అవే తిప్పుతుండే. మిలిటరీ వాడిని అయినా అవి పోవు. అదే కదా, బార్డర్లో ఉన్నవాళ్ళు మిలిటరీ వాళ్ళు కొన్ని తప్పులు చేయడం, లేకపోతే చాలా గొప్పవాళ్ళు ఉండడం, వాడి ప్రవర్తన అంతవరకు తీసుకొస్తుంది. ఆ ప్రవర్తన మార్చడానికి ఎంతో ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ఆ పాత అలవాట్లు మారిపోయి కొత్త రకమైన ప్రవర్తన కలిగించడానికి వాళ్ళు అదో శాస్త్రం. నిజంగా అలా అలవాట్లన్నీ మర్చిపోయి కొత్త అలవాట్లు ఉన్నవాళ్ళు ఉంటారు. మర్చిపోవడమే ఇక్కడ శాస్త్రం కాదు కదా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పాత అలవాట్లన్నీ గుర్తొస్తాయి. భార్య, పిల్లలు, పెళ్ళి అన్నీ. మిలిటరీలో స్ట్రిక్ట్గా ఉంటాడు, బ్రహ్మచర్యం వాటితో, అంతే కదా. అలాగే పోలీస్ ఇది, అలాగే సన్యాసం కూడా అంతే. పోలీస్ ఆఫీసరు, మిలిటరీ ఈ రకంగా తీసుకున్నంత మాత్రాన డ్రెస్ అన్నీ మారిపోయిన తర్వాత అంత అయిపోతుందా? పోలీస్ డ్రెస్ వేయగానే పోలీస్ అయిపోతుందా మనసు? వేసుకున్నాం అంతే, వేసుకున్నానని అనుకుంటుంది. కానీ ఆ చీకటి గదిలో, మరుపు గదిలో ఎన్నో ఉంచింది, అవన్నీ తీసుకొస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ వర్గాలు కూడా తప్పు చేస్తాయి. ఆ రసరీ ప్రవృత్తి పోదు. అందువలన ఈ రకంగా ఇలాంటి ఉత్కృష్టమైన గతిని పొందలేరు. ఆచారం, సంప్రదాయం, అనుష్ఠానం ఇవన్నీ కూడా స్వేచ్ఛాచారం. గొప్ప ప్రాబ్లం అయిపోయింది ఇండియాలో. ఈరోజు సన్యాసం ఈ రకంగా పేరు ప్రతిష్టలు కలిగి అంత గొప్ప సన్యాసం భారతదేశానికి కాషాయం జెండా రెపరెపలాడుతూ ప్రపంచం అంతా ఊపేస్తున్న కాషాయం ఈరోజు అబాసపాలు, అవమానపాలు అవుతుందంటే ఇదే కారణం. సన్యాసం అంటే అన్ని వదిలిపెట్టరు. వీడు ఎందుకంటే ఫారెను, వీడు ఎందుకు విదేశాలు వెళ్ళడం? విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి వేదాంతం చెప్పాలి, అక్కడ మంత్రోపదేశాలు చేయాలి. మరి బాబు, ఇండియాలో ఉన్నవాళ్ళు చేయరా? ఇండియాలో ఉన్నవాళ్ళు అసలు సంపత్తితో ఉన్నారు. గ్రామాలెళ్ళు, పల్లెలెళ్ళు, ఎంతోమందికి ఏం తెలియదు, అమాయకులు, వాళ్ళకి చెప్పు. అక్కడ మీడియా ఉంటుందా, డబ్బు ఉంటుందా అంటాడు. మీడియాలో ఉంటుందా, డబ్బు ఉంటుందా? రెండు ఉండవు కదా. పల్లెటూరులో గ్రామాలు చెబితే వాళ్ళకి చెప్తే వస్తుంది, అక్కడికి వెళ్తే పేరు వస్తుంది. వాట్సాప్లో, ఫేస్బుక్లో, అన్ని చోట్ల పెడతారు, డబ్బు వస్తుంది. నువ్వు ఇక్కడ నుంచి అక్కడ ఫారెన్ వెళ్తున్నావంటే ఎంత ఆచారం లోటు. ఫ్లైట్లో అంటు ముట్టు మైల ఏ గుడ్డలతో ఎవరు ఉన్నారో తెలియదు, వాళ్ళు సప్లై చేస్తారు. ఆ ఫ్లైట్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు అవి తినాలి.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియాలోనే, ఆంధ్రాలోనే, ఇండియాలోనే అంటూ ముట్టు మైలా కలిపి 13 రోజులు మైలు ఏంటండి, ఎక్కడవుతుంది ఉద్యోగం అంటే? కాల్చినప్పుడే వెళ్ళాం చాలు, స్నానం చేసి వచ్చేసాం. బయట కలుపుకోవచ్చు, ఇంట్లో ఆ గొడ్డలు పక్కన పెట్టేస్తాం, అంతేగాని ఆ మైలంతా ఉంటుంది, ఆ వాసన ఎక్కడవుతుంది? వీళ్ళకి ఎందుకు ఈ సన్యాసులకి అన్నీ వదిలిపెట్టి ఆ ప్రవృత్తి? అంటే సన్యాసులు ఫ్లైట్లో తిరగచ్చుట, స్వేచ్ఛా ప్రవృత్తి. స్వేచ్ఛ అని క్వాలిఫికేషన్ కోసం సన్యాసం. జ్ఞానము, మనస్సు, అసురీ సంపత్తిని పోగొట్టి సాధన సంపత్తు, శ్రేయస్సు సాధన సంపత్తి కానీ కోసం సన్యాసం విషయమే మర్చిపోయారు. ఇలా శాస్త్ర ఆవశ్యకత సామాన్యుడికి తెలియడం లేదు. అందుకని అన్ని ఆశ్రమాలు ఫిలప్పే. 100కో 1,00,00,000 ఒక్కడు అన్నట్టు పూర్వకాలం 100కో 1,00,00,000 ఒకడు సన్యాసి ఉండేవాడు. ఇప్పుడు బజారుకో సన్యాసి. స్వేచ్ఛ దొరుకుతున్న దాంట్లో ఫిలప్ అయిపోతుంది. అది ఇక్కడ ప్రాబ్లం. ఎక్కడ విధి నిషేధం పద్ధతులు ఉంటాయో, ఒక కండిషన్గా ఉంటే మనిషి మానవుడిగా ఉంటాడు, లేకపోతే కండిషన్ లేకపోతే పశువు అయిపోతాడని కండిషన్ పెట్టింది. అక్కడ తగ్గిపోతున్నారు జనాలు, అక్కడ తగ్గిపోతున్నారు. ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో అక్కడ ఎక్కువైపోతుంది. స్వేచ్ఛ ఇక్కడ ఉందని అది వీళ్ళకి కొంతమంది స్వేచ్ఛాచారులు పుస్తకాలు రాస్తే అవి చదువుకొని ఇండియాలో అంతా ఎక్కడైతే గ్రామానికి, పల్లెలకి, బజారుకో సన్యాసి. అలా శాస్త్ర ఆవశ్యకత సామాన్యుడికి తెలియడం లేదు. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని శాస్త్రం చెప్పడం సామాన్యుడికి ఒక నిర్బంధంగా కనిపిస్తుంది. సామాన్యుడికి చెప్తే నాని ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటే ఒక నిర్బంధంగా కనిపిస్తుంది. అయ్యప్ప దీక్షలు చేస్తారు. పొద్దున్నే స్నానం చేసి స్వామియే శరణమయ్యప్పని నా మండల దీక్ష అయ్యి అక్కడ దర్శనం చేసుకొచ్చారా, ఆ పూర్వం ఉన్న ప్రవృత్తి అది ఇంతై అంతంతై వటుడంతై అన్నట్లు ఇక్కడ ట్రైల్లో మొదలెడతాడు. వచ్చిన ఒక అమూడాలనే తింటూ ఉండవే. అక్కడి నుంచి అన్ని రకాలు తిళ్ళు, అన్ని రకాల వ్యవహారాలు, అన్ని పాతల వాటిని మొదలవుతాయి. స్వేచ్ఛ వచ్చేసింది అనుకుంటారు. అంటే వదిలిపెట్టదు కదా, నొక్కి పెట్టారు మండల దీక్ష. అదే అన్ని వర్గాల్లో జరుగుతుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణాలు, అన్ని వర్గాల్లో జరుగుతుంది. అదే అసురీ సంపత్తు. రాక్షసులు అలాగే చేశారు. మనం మండల దీక్ష చేయొచ్చు, వాళ్ళు సంవత్సరాలు చేశారు. శాస్త్రాన్ని ధిక్కరించి అసురీ సంపత్తిని పెంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి పరమ పురుషార్థాన్ని పొందే యోగ్యతని సంపాదించలేరు. అది కదా భగవంతుడు చెప్పాడు, సంపాదించలేరు. వారికి ఏమందు సుఖము లేదు. ఏమందు వ్యావరింగే ఉంటుంది, సుఖం ఎక్కడ ఉంటుంది? ఆ వ్యావరింగు, ఆ టెన్షన్ లేకపోతే ఏదో ఖాళీ అయిపోయినట్టుగా, శూన్యం అయిపోయినంత ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ వ్యావరింగు, టెన్షన్ అలవాటు అయిపోయి నన్ను ఎవడు పలకించేవాళ్ళు లేడురా, నాకేదో ఒక కష్టం చెప్పరు, ఒక సుఖం చెప్పరు. ఇళ్లల్లో కూడా నన్ను దూరంగా ఉంచారు. అదే నీకు కష్టం సుఖాలు వద్దు, మేమే అనుభవిస్తాం, పిల్లలవి మాకు రక్తపోటు బాగా ఉంది కాబట్టి ఏదో కష్టం సుఖం మేమేదో ఆలోచిస్తాం, నీకెందుకు నాన్న, నువ్వు చదువుకు ఏదో రామకృష్ణ అంటే నా పిల్లడు కోడలు వచ్చాక పూర్తిగా నన్ను మర్చిపోయాడురా, దూరంగా ఉంచాడు. వాడికి ఏదో కష్టం సుఖం ఉంటే నా అనుభవాన్ని వాడికి ఆదర్శంగా అందిస్తానుగా చెప్పడం. అంతే కదా. ఎందుకు వాళ్ళ పిల్లలు ఆలోచించి పక్కన పెడతారు. వీడు ఆగలేడు, ఆ టెన్షన్ కావాలి, వీడు టెన్షన్ పడాలి. అలాగా అలవాటు పడిపోయిన ఉంటారు. మనిషికి స్వాతంత్రం కావాలనేది నిజం, అందులో సందేహం లేదు. స్వాతంత్రం ఉండాలి. అయితే తెలివితేటలు లేనప్పుడు, వివేకం లేనప్పుడు స్వాతంత్రం ఎలాంటి ప్రయోజనం తెచ్చిపెట్టదు, ప్రమాదంలో పెడుతుంది, ప్రయోజనాన్ని కలిగించదు. అందుకే అసురులు స్వాతంత్రులై ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఎంచి చెప్పినా అసురులు వినలేదు. సొంత కొడుకు చెప్పినా వినలేదు హిరణ్యకశిపుడు. రావణాసుడు లాంటి 3 పూట్ల సంధ్యావనం చేసి రోజు శివలింగ ఆరాధన చేసే వాడే వినలేదు ఆ రాక్షస గుణం చేత. అంతే కదా. ఇలాంటి స్వాతంత్రం ఎలాంటి సుఖాన్ని వారికి తెచ్చి పెట్టదు. శాస్త్రానికి కట్టుబడి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దైవీ సంపత్తితో కూడుకున్నవాడు.
శాస్త్రం ఏదో ఒక మనకి ఒక ఒక అండ ఉండాలి. వయసులో ఉన్నప్పుడు అమ్మా నాన్న అండ, వయసు పెరిగిన తర్వాత అమ్మా నాన్నే కాకుండా పెద్దలు వాళ్ళ అండ కదా. వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకి వీళ్ళు అండ లేకుండా ఏ వ్యవహారం సరిగా జరగదు, స్వతంత్రం అయిపోతుంది. ఈ శాస్త్రాన్ని ఉల్లంఘించి స్వేచ్ఛతో ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు అసురులు అని ఇంతవరకు చూపించాడు. ఇంకా జనాలకి స్వేచ్ఛతో కూడిన స్వాతంత్రం కావాలి అన్నప్పుడు కట్టడి చేసే శాస్త్రం ఎప్పుడు వాళ్ళకి శత్రువుగానే కనిపిస్తుంది. లోకంలో ఉన్నది చెప్తున్నాను, ఇంపార్టెంట్గా ఉండండి. వాళ్ళకి ఎప్పుడు శాస్త్రం కట్టడిగానే కనిపిస్తుంది, చాదస్తంగానే కనిపిస్తుంది, అది లోకానికి కంటకంగానే కనిపిస్తుంది. మనిషి ఎదుగుదలకి అది పెద్ద గొడ్డల పెట్టు అనిపిస్తుంది. మనిషి సొంతంగా వివేకంతో ఎదుగుతున్న వాడిని చూసి ఓర్వలేక వాడికి ఈ శాస్త్రం అనే కిమో ఎక్కించి వాడిని బలి చేస్తున్నారు అనిపిస్తుంది. పూర్వం బ్రాహ్మణులు అబ్రాహ్మణులు అనే గొడవ చాలా ఉండేది కదా. పూర్వం ఇప్పటికీ కూడా బ్రాహ్మణులు అబ్రాహ్మణులు అని విభాగం చేసుకుని రాజకీయ రంగంలో చాలా కుట్రపూరితంగా సమాజాన్ని కలుషితం చేస్తారు కదా. బ్రాహ్మణులు అబ్రాహ్మణులు ఇలా జనాలు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు బ్రాహ్మణులని బ్రాహ్మణ కులం వాటిని స్తుతించే శాస్త్రాలు ఏవి ఉండకూడదు అనే స్లోగను ఎప్పటి నుంచో వచ్చింది. మహానుభావుడు మహాత్మా గాంధీ స్టార్టింగ్ దగ్గర నుంచి వచ్చింది. ఆయన జాతిపిత మహాత్మా గాంధీ అయినా ఆయన పక్కన పెడదాం అంటే ఆ కాలం నుంచి వచ్చిందని. అప్పటి నుంచి శాస్త్రాలు ఏవి ఉండకూడదు, బ్రాహ్మణుని పొగిడేవి ఏవి లేదు, బ్రాహ్మణునికి ఎలాంటి గౌరవాన్ని చూపకూడదు, మనుషులంతా సమానం, రక్తం అంతా ఒకటే, రక్తంలో కులం ఉందా, రంగులో మార్పు ఉందా, రక్తం అంతా ఒకటే. ఒక పాట శ్రీశ్రీ గారు ఇంకొకరు రక్తంలో కులం లేదు, రక్తంలో రంగు మార్పు లేదు, చర్మంలో బ్రాహ్మణుల్లోని నలుపు ఉన్నారు, వాళ్ళలోని నలుపు ఉన్నారు, తెలుపు ఉన్నారు, దేనికి కులం? ఏం చెప్పారు? పట 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 చప్పటి కొట్టాడు పెద్ద డయాస్ మీద. అందరూ సమానమే, అందరూ ఒకటే, ఇందులో తేడా లేదు. ఇలా గౌరవాన్ని బ్రాహ్మణులకి చూపించకూడదు అనే వివాదం లేపుతున్నారు, లేపుతూ ఉంటారు సమాజంలో లేపుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దీనికి అంతటికీ కారణం మనుధర్మశాస్త్రం కాల్చి బంగాళాఖాతంలో కలిపియండి మనకి పెద్ద హెడ్డింగు పేపర్లో ఫస్ట్ పేజీలో టాప్ 1 మనుధర్మశాస్త్రం కాల్చి బంగాళాఖాతం కలిపియండి అని సమాజాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఆ రెచ్చగొట్టే వాళ్ళకి మన చక్రవర్తి అంటే ఒకప్పుడు ఒక కాలంలో మనువే మన చక్రవర్తి క్షత్రియుడి కులంలో పుట్టాడని వాళ్ళకి తెలియదు. అని క్షత్రియుడి కులంలో పుట్టాడని తెలియదు. బ్రాహ్మణ కులంలో పుట్టాడు, మరి ధర్మశాస్త్రం రాశాడు, బ్రాహ్మణులకి అతను అనుకూలంగా రాసుకున్నాడు అనుకుంటారు. అది ఆ రకమైన పరిస్థితి. అది అలా ఉంచుదాం. మొత్తానికి యుక్తాయుక్తాన్ని తెలియచేసే శాస్త్రాన్ని ద్వేషించడం వలన మనకే ప్రయోజనం లభించదు. పుస్తకాలు ప్రింట్ అనేవి కోట్లాది కొద్ది కాల్చేసిన పుస్తకంలో ఉన్న మ్యాటర్ చచ్చిపోదు. ఎంతోమంది మహాత్ముల యొక్క హృదయాల్లో ఉండిపోయింది. మళ్ళా హృదయం నుంచి వెలికి తీయచ్చు. హృదయాన్ని కాల్చలేరు, పుస్తకాన్ని కాల్చగలరు, అంతే కదా. కాల్చలేరు. శాస్త్రం బలత్కారంగా, ఇక్కడ విషయం ఏంటంటే శాస్త్రం బలత్కారంగా ఏ ఒక్కరిని ఏ కర్మలో ప్రవర్తించినట్లు చెయ్యదు. శాస్త్రం మీడియేటర్ మాత్రమే, అంతే తప్ప బలత్కారంగా ఈ కర్మ చెయ్యి ఇది చెయ్యని చెప్పదు. ఇలా ఉన్నప్పుడు శాస్త్రం మనకి స్వేచ్ఛని ఇచ్చింది కదా. స్వేచ్ఛనిచ్చింది కదా. బలవంతంగా ఈ శాస్త్రం మన ఇళ్లలో దూరటం లేదుగా, స్వేచ్ఛనిచ్చింది కదా.
ఏదో ఇతర మతాల్లాగా బైబిల్లాగా వాటిలోకి బలవంతంగా దూరటలేదు కదా. మన శాస్త్రం ఎవరికి స్వేచ్ఛగా ఇచ్చింది, కానీ ఇది చదవకపోతే కుదరదు, భగవద్గీత అందరిళ్లలో ఉండాలి, లేకపోతే ఇది ఉండాలని లేదుగా. మిగతా పుస్తకాల్లాగా బైబిల్ వాటిలాగా అలాగా మన స్వేచ్ఛను అధిస్తుందని ఆ దేశం అక్కర్లేదు. ఎందువల్లంటే మనిషి పురుషార్థాన్ని పొందడానికి శాస్త్రాన్ని అనుసరించాలి అనే అర్థాన్నే ఇక్కడ చెప్పింది. అంతే కదా, పురుషార్థాన్ని పొందడానికి శాస్త్రాన్ని అనుసరించాలి అని. అనర్థాన్నే పొందాలి అనుకున్నాడు అనుకోండి, నేను అనర్థాన్నే పొందాలనుకున్నాను అనుకోండి, శాస్త్రాన్ని లెక్కించకుండా వాడికి మనసుకు నచ్చినట్లు ఉండొచ్చు, స్వేచ్ఛ ఇచ్చింది. అందుకనే మొదటే రాక్షసుల్ని చూపించింది, దేవతల్ని చూపించింది, విరోచుడిని పుట్టించింది, ఇంద్రుడిని పుట్టించింది. స్వేచ్ఛ కావాలన్నవాడికి హాయిగా ఉండొచ్చు, వాడు స్వేచ్ఛగా ఉన్నవాడిని ఆపట్టలేదు. నాయన స్వేచ్ఛగా ఉన్నవాడికి పరమగతి ఉండదు అని మనకి తెలియని విషయాన్ని చచ్చిన తర్వాత మనిషి జీవుడు ఇంకొక లోకాలకి వాటికి వెళతాడు. చచ్చిన తర్వాత జీవుడు చావుడు, శరీరం పోతుంది, జీవుడికి మళ్ళా పుట్టుకుంటుంది. కాబట్టి ఆ పుట్టుక అధోగతి పుట్టుక వస్తుంది. స్వేచ్ఛ లేకుండా శాస్త్రం చెప్పినట్టుగా ఉంటే ఆ రూట్ మ్యాప్ అది గీస్తుంది వాడికి. రూటు మ్యాప్ గీసేదే శాస్త్రం, ఆ రూట్కి దారి చూపించేదే అక్కడ ఆచారం. అంతే తప్పిస్తే ఇక్కడ వేరే చెప్పటం లేదు. అలా శాస్త్రాన్ని ధిక్కరించి కామాన్ని మార్గదర్శకంగా చేసుకున్న వాళ్ళకి నరకమే గతి. శాస్త్రాన్ని అనుసరించడం ఏ కాలంలోనైనా కష్టం. ఈ కాలంలో కష్టమని తెగ బాధపడిపోతూ ఉంటారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు ఎక్కడి నుంచైనా ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అంటే నడుచుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుగారితో మాట్లాడి వారి ధనసేకరణ ధనసహాయం చేయమంటే ఆయన ధనసహాయం చేస్తే మిగతా పుల్లలు ఏరుకోవడం దగ్గర నుంచి యజ్ఞగుండాలు తయారు చేసుకోవడం దగ్గర నుంచి అక్కడ యజ్ఞానికి 41 రోజుల దీక్ష అనుకుందాం, మండల దీక్ష అనుకుందాం. ఆ మండల దీక్ష కూడా ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లలు అన్నీ వదిలిపెట్టి నడుచుకుంటూ వచ్చి అవి చేసి అది పూర్తయిన తర్వాత అప్పుడు మళ్ళా భార్యా పిల్లల దగ్గరికి 41 రోజుల తర్వాత వెళ్ళేవారు కదా. సంవత్సరం యజ్ఞాలు కూడా ఉన్నాయి. ఇలాంటి యజ్ఞాలన్నీ పెళ్ళం పిల్లలు చిన్నపిల్లలు చంకలేసుకుని నడుస్తారా? అప్పుడు కుక్కు అనే ట్రైన్ లేవు, కోత పెట్టే ట్రైన్ లేవు, బాయ్ అని బస్సులు లేవు, ఫిష్ అని ఫ్లైట్లు లేవు, నడుచుకుని వెళ్ళేవి కదా, కాలినడకే అవన్నీ వెళ్ళేవారు. అప్పుడు ఆచారాలు కుదరలే, ఆచారాలు మానేశారు, ఆచారాలు కుదరలే. ఇప్పుడు ఎంత సులువు ఆచారం చేయడానికి, ఫ్లైట్లు, బస్సులు, ట్రైన్లు, మన ఇంట్లో కార్లు, లోన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, స్కూటరు, ఇన్నున్నా మాకు టైం సరిపోదండి. ఎంత ఆశ్చర్యం! పొద్దున్న క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతే సాయంత్రం పెళ్ళం పిల్లల దగ్గరికి వచ్చేయాలి. వాడికి ఆ పెళ్ళం పిల్లలు ఆ ఇల్లు మోహం తప్ప బయట ప్రపంచం మీద మోహం ఏముంటుంది వాడికి? వాళ్ళ గురించే సంపాదన డిసైడ్ అయిపోతాడు. వీళ్ళ గురించి ఎంతైనా సంపాదించాలని మోహించేస్తాడు. అది తామసం అయిపోతుంది. పూర్వకాలం అయితే నెల వదిలేవారు కాబట్టి అమ్మ నాన్న పెద్దలు వాళ్ళ దగ్గర భార్య పిల్లలు వదిలి వెళ్ళేవారు కాబట్టి మోహం తక్కువగా ఉండేది. ఎప్పటికైనా జ్ఞానం కోసం పిల్లలు పెద్దవాళ్ళై భార్య పిల్లలు సంసారం చేసుకున్నా, భార్య పోయినా లేకపోతే భార్య ముసలి దగ్గర రాలేకపోయినా పెద్దలకు అప్పచెప్పి ఏదో తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలని సన్యసించేవారు, ఊరు వదిలిపెట్టేవారు. పొద్దున్న క్యారేజీ పట్టుకుని సాయంత్రం పెళ్ళం పిల్లల దగ్గరికి వస్తే రోజు అదే మనసులో ముద్ర పడడం వల్ల పిల్లలు లేకపోతే ఉండలేను, భార్య లేకపోతే ఉండలేను, పిల్లలు తగిలిసిన ఆ గుమ్మం పట్టుకునే కూర్చోవాలి, పిల్లలు తప్పు చేసి నేను లోపలికి వచ్చి పనికిరాని బాటిల్స్ అవి తెచ్చుకుని తాగుతున్నా అవి చూస్తూ బయట వెయిట్ చేస్తూ లోపల గదిలో వెధవ పనులు చేస్తున్నా, అలాగే ఏ బ్రాస్ మొహంతో కూర్చొని ఈ మొహం అలా అయిపోతుంది, వదిలిపెట్టడం తెలీదు ఏరా. ఇది పరిస్థితి. ఇలాంటి శాస్త్రాన్ని అనుసరించడం కష్టం కావచ్చు, అయితే దాన్ని పాటించడం చేత మనిషికి ఇహలోకంలో సుఖం ఉంటుంది. అది సుఖం ఉండదు. నిరంతరం అదే వ్యాపకంలో ఉంటే సుఖం ఉండదు.
పరమందు సద్గతి దొరకదు, పరాం గతి. అందుచేత శాస్త్రాన్ని అనుసరించి మెల్లమెల్లగా దైవీ సంపత్తు సంపాదించాలని భగవంతుడి యొక్క ఉపదేశంలో ఉద్దేశము ఇంత లోతుంది. అర్థమైందా? ఇంత లోతు. యథాశాస్త్రముత్సృజ్య యథాశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత అంటే అది అర్థం. బాగుందా? అది ఇక 24వ శ్లోకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్మమిహార్హసి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్మమిహార్హసి. కర్మ కర్తుమిహార్హసి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. అందువలన శాస్త్రమే ప్రమాణమై ఉన్నది. నాయనా అర్జున, నీకు శాస్త్రమే ప్రమాణమై ఉన్నది. ఇది నా నోటి మాటగా తీసుకోకు. నువ్వు నన్ను ఒకప్పుడు స్నేహితుడు అనుకున్నావు, నన్ను ఒకడు బంధువు అనుకున్నావు. ఆ భావాలు నీలో మరిచిపోయి ఉంటావు. ఇంత వేదాంతం చెప్పింది. ఎప్పుడైనా గుర్తొస్తే నా బంధువు నా స్నేహితుడే చెప్పాడు కదా అని అనుకుంటావేమో. నేను చెప్పింది శాస్త్రమే ప్రమాణం, శాస్త్రవాక్యాలు చెప్పాను అని అర్థం అన్నమాట. నీకు శాస్త్రవాక్యాలు చెప్పాను. అందువలన కార్యము అకార్యము, చెయ్యవలసినవి చెయ్యకూడవని అనే వ్యవస్థ యందు నిర్ణయించడానికి శాస్త్రమే ప్రమాణం.